హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మై రెసిపీ పెసరపప్పు రైస్. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యం, అదే గ్లాస్తో అర గ్లాస్ పెసరపప్పు తీసుకోవాలి. చూడండి, అదే గ్లాస్తో అర గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. దాన్ని కూడా బియ్యంలో వేసుకొని కడుక్కోవాలి. శుభ్రంగా 1-2 సార్లు కడుక్కోవాలి. కడిగేసి మట్టి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి. మనం ఏ గ్లాస్తో తీసుకున్నామో చూడండి, శుభ్రంగా కడిగేసుకున్నాను. మన గ్లాస్కి 3 గ్లాసుల కొలత. కొంతమంది 5 గ్లాసులు తీసుకుంటారు. నేను 3 గ్లాసుల కొలత తీసుకున్నాను. కొలత ప్రకారం మెత్తగా కావాలంటే 5 గ్లాసులు అయినా పోసుకోవచ్చు. నేను 1కి 3 పోసుకుంటాను. నేను అంత మెత్తగా ఏం చేస్తాను, కొద్దిగా నాకు మెతుకుగానే ఉండాలి. అలా కొలతతోటి నీళ్ళు పోసుకున్నాను. నీళ్ళు పోసుకున్న తర్వాత దీనిలోకి అల్లం, పచ్చిమిరపకాయలు తీసుకోవాలి. నేను పచ్చిమిరపకాయలు కూడా పొడుగ్గా తీసుకున్నాను. అల్లం కూడా కొద్దిగా లావుగా తీసుకోవాలి. మరీ అల్లం కొద్దిగా ఎక్కువగానే ఉండాలి. అల్లం, పచ్చిమిరపకాయలు కూడా తరిగి ఆ రైస్లో కడిగిన బియ్యంలో వేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి తీసుకున్నాను. మిరియాల పొడి కూడా దానిలో వేసేసుకున్నాను. తర్వాత మనకి రుచికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. మన రుచిని బట్టి ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత నేను ఇంకా కుక్కర్ మూత పెట్టేస్తాను. కుక్కర్లో పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిస్తాను. విడిగా అయినా చేయొచ్చు, కానీ నేను కుక్కర్లో పెడతాను. కుక్కర్ విజిల్ 3 విజిల్స్ వచ్చాక ఆపేసుకోవాలి. అంతే అండి, కుక్కర్ విజిల్ వచ్చేస్తుంది. ఆపేసుకున్నాను. అదిగోండి, దీనిలోకి టమాటా పచ్చడి, అల్లం చట్నీ బాగుంటుంది కాంబినేషన్. నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. మీకు కనుక ఇది నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. మీరైతే ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.